శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజండి. అందువలన ఈ రోజు గుర్తుపెట్టుకొని ఈ ఆకు మీద దీపం పెడితే చాలండి. శని దోషాలు, కష్టాలు పోతాయి. శనీశ్వరుని ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ధనం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుందని చెప్పి పెద్దలు చెబుతారు. శనివారం అనురాధ నక్షత్రం కలిసి రావడం చాలా విశేషమండి. ఎందుకంటే శనివారం అంటేనే శనీశ్వరునికి ప్రీతికరమైన రోజు. అనురాధ నక్షత్రం కూడా శనీశ్వరునికి ఇష్టమైనటువంటి నక్షత్రం. శనివారం అనురాధ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజంటే శనీశ్వరునికి చాలా ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయండి. అందువలన ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఆకు మీద దీపం పెడితే చాలండి. శని దోషాలు, కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ శనివారం అనురాధ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు దేవుడు ఎంత శక్తివంతమైన వారో తెలుసు కథను చూద్దాం. సాధారణ మానవులనే కాదండి, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు శనిదేవుడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనం అయ్యాడు మీకు తెలుసా? ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ కూడా రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివల్లనే రాముని చేతిలో అతని కథ మిగిసింది అని అంటుంటారు. కానీ అసలు కారణం అది కాదండి. రావణాసురుడు నాశనం అవ్వడానికి వెనుక ఒక రహస్యం ఉందండి. రావణాసురుడు సామాన్యుడు కానే కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించేవాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివ దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించేవాడు. అంతేకాదండి, ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యల్లో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద వచ్చి కూర్చుని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు మా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దిష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది, వేరే వాళ్ళ భార్యను నువ్వు ఎందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే ఉరి తీయండి అని చెప్పి శిక్ష విధిస్తాడండి. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉంటాడు. ఆ నవగ్రహ దేవతల వద్ద వచ్చిన నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారైపోతుంది, కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అంటాడు. దానికి శనీశ్వరుడు ఈ విధంగా అంటాడు, నారద, మా వీపు పైన కాలు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయం చెప్తాడు. రావణాసుర, నువ్వు ఇది విను, నువ్వు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వారి హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు ఈ వారిని భయపెట్టావు అని అంటుంటారు. దేవతలు కూడా అదే అనుకుంటున్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నీకు ఎదురే లేదు, ఓ నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపైన కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు అలా అందరి హృదయాలపైన కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుని మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు, ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు, నా ముక్కు చెవిలు కోసి చేతిలో పెట్టాడు. రాముని భార్య సీత చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్తారు. శని దృష్టి సోకటం వల్ల రావణాసురుడు బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనం అవుతుంది. శని దృష్టి పడడం వల్ల శాస్త్రాలు వేదాలు చదివిన వారు 10 తలలు 20 చేతులు
చేతిలో ఉన్నవారు, బ్రహ్మవంశంలో జన్మించిన వారు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అన్నది అంత క్రూరమైనది. మనుష్యులు, దేవతలు ఎవ్వరైనా సరే శనీశ్వరుని చేతిలో పడితే కష్టాల పాలవుతారు. ఇక వీడియోలోకి వస్తే శని దోషాలు, కష్టాలు, బాధలు పోవాలి అంటే శనివారం అనురాధ నక్షత్రం వచ్చిన రోజున చక్కగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఎందుకంటే శనీశ్వరునికి జమ్మి చెట్టు అంటే చాలా ఇష్టం అండి. ప్రకృతిలోని కొన్ని ధాతువులకు, కొన్ని గ్రహాలకు సంబంధం ఉంటుంది. ఈ విషయాన్ని సైన్స్ అనేది ఇంకా కనిపెట్టలేదు, కానీ ఋషులు ఎప్పుడో కనిపెట్టారు. జమ్మి చెట్టుకి శనీశ్వరునికి సంబంధం ఉంది. శనివారం అనురాధ నక్షత్రం ఉన్న రోజున ఈ జమ్మి చెట్టు విపరీతంగా యాక్టివేట్ అవుతుందండి. ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చిన్న జమ్మి ఆకు రెమ్మను తీసుకొని వచ్చి ఇంట్లో జమ్మి ఆకు మీద దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు జమ్మి ఆకులను తీసుకువచ్చి ఒక ప్లేట్లో పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఏ నూనెతో అయినా సరే దీపం పెట్టవచ్చండి. ఇలా దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. శని గ్రహ దోషాలు పోతాయని చెప్పి శనీశ్వరుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ చెట్టుని సంస్కృతంలో శమీ వృక్షం అంటారు. సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీ వృక్షం కూడా ఒకటండి. అప్పట్లో ఈ చెట్టు అగ్నికి పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని హారిణి అని కూడా అంటారండి. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించి కోరుకోవడం అని అందరూ అంటుంటారండి. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకపోయినా ఎక్కువ కాలం పెరుగుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయిన ఆకులు రాలిపోతూ ఉంటే కొత్తవి వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా అస్సలు కనిపించదండి. ఇప్పటి యువతకు, నవగ్రహ వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు, కానీ గ్రామీణ జీవితంలో దీనికి ఎంతో అనుబంధం ఉందండి. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయండి. జమ్మి చెట్టులో ఉండే ప్రతి భాగం నాటు వైద్యంలో ఉపయోగపడుతుంది. చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెప్పి చెబుతూ ఉంటారు. జమ్మి వృక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందండి. అందువలన ప్రతి ఒక్కరు కూడా రేపు శనివారం రోజు ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మనలో చాలామంది కూడా సాధారణంగా బజార్కి వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇంటికి అవసరమైనటువంటి వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే చాలామందికి కూడా తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం. శనివారం ఈ వస్తువులను గనక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని కలగచేస్తాడు. అంతేకాదండి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి? అలానే శనివారం పొరపాటున కూడా కొనకూడని వస్తువుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శనివారం రోజు కొని తెచ్చుకోవాల్సిన ముఖ్య వస్తువుల్లో చీపురు. చాలామంది కూడా చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ చీపురును శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణం అవుతుందని చెప్పి పండితులు చెబుతారు. చీపురు అనేది లక్ష్మీ సమానమైనది. ఎందుకంటే మనకు శుభ్రతను ప్రసాదించేటువంటి ఆయుధం చీపురు. మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది, ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలను ఇచ్చేది చీపురు. కాబట్టి చీపురు లక్ష్మీదేవితో సమానం. అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారండి. ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు కొంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఈ పొరపాట్లు చేయడం వల్ల కూడా ఇంట్లో ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చీపురును శనివారం రోజే కొనుక్కోవాలి. పాత చీపురును పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారమే చేయాల్సి ఉంటుందండి. అంటే కొత్త చీపురును యూజ్ చేయడం అంటే కొత్త చీపురును ఉపయోగించడం శనివారమే ప్రారంభించాలి. శుక్లపక్షంలో చీపురును
కొనకూడదండి. కృష్ణపక్షంలోనే కొనాలి. చీపురు శనివారం నాడు కొనడం అలవాటు చేసుకోవాలి. చీపురు శనీశ్వరుని ఆయుధం కాబట్టి శనివారం రోజు చీపురును కొనుక్కుంటే శని భగవానుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మొత్తం మీద శనివారం కొనుక్కోవాల్సిన వస్తువు ఏంటంటే చీపురు. ఇక శనివారం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అంటున్న ఆ వస్తువులు ఏంటి అంటే ఉప్పు. ఉప్పు శనివారం రోజు పొరపాటున కూడా తెచ్చుకోకూడదండి. కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోతారు. అలాగే శనివారం రోజు వంకాయలు కొనడం అనేది కూడా దరిద్రదాయకం, కానీ దానం చేస్తే చాలా మంచిది. అలానే శనివారం నల్ల మిరియాలు కొంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. నల్ల నువ్వులు కొనడం వలన కూడా పనులు సజావుగా సాగవు, ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. శనివారం నల్ల దుస్తులు లేక నల్ల చెప్పులు కొనకూడదు. ఇనుము వస్తువులు, మోటారు సైకిళ్ళు, కారు లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు. శనివారం కొనే ఆవాలు కూడా దరిద్రాన్ని మోసుకొని వస్తాయండి. శనివారం ఆవాలను కొని ఇంటికి తీసుకురాకూడదు. కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదు అని తెలుసుకుని జాగ్రత్త పడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.